అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. తెలుగు మరియు సంస్కృత సాహిత్యాలలో ఉన్న విశేషాలను, చమత్కారభరితమైన విషయాలను, వివిధ సాహిత్యాంశాలను మీతో పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్న మన సాహితీ కౌముది ఛానల్ ప్రస్తుతం 8200కి పైగా సబ్స్క్రైబర్స్‌తో నడుస్తూ ఉంది. తొందరలోనే మీ ఆదరణతో ఇదే ప్రోత్సాహంతో 10,000 సబ్స్క్రైబర్స్ మైలురాయిని కూడా చేరుకోవాలి అని కోరుకుంటున్నాను. దానికి మీ ఆదరణ, ప్రోత్సాహం ఇలాగే ఉంటాయి అని కూడా ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అవధానంలో ఉండే అంశాలలో దత్తపది కూడా ఒకటి. దత్తపదిని ఇచ్చే ప్రాశ్నికులు అంటే ప్రశ్నను అడిగేవారు 4 పదాలనిస్తారు. అలాగే ఒక విషయాన్ని కూడా నిర్దేశిస్తారు. ఆ 4 పదాలను ఉపయోగిస్తూ ఆ విషయాన్ని ఒక పద్య రూపంలో పూరణ చేసి అందించాలి. ఇది దత్తపదంటే. అలా నాకు ఇయ్యబడిన ఒక దత్తపదిని ఈరోజు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఇచ్చిన దత్తపది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ఆ పదాలతో వర్ణించమని చెప్పిన విషయం అంతకంటే ఆసక్తికరంగా ఉంటుంది. దత్తపది ఏమిటి, ఆ విషయం ఏమిటి అనేవి తెలుసుకోవడానికంటే ముందు మీరు గనుక సాహితీ కౌముది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక దత్తపది ఏమిటో చూద్దాం. దత్తపది అంటే ఇచ్చిన పదాలు సచిన్, ద్రవిడ్, గంభీర్, గంగూలీ. ఈ 4 పదాలను ఇచ్చారు. ఇచ్చి వీటితో ఏ విషయాన్ని వర్ణించాలి అనంటే విషయం మహాభారతం. ఇక్కడ ప్రాశ్నికులు మరొక మాట కూడా చెప్తారు. ఏమిటంటే స్వార్థార్థ త్యాగము లేదా స్వార్థార్థ నిషేధము అని అంటారు. స్వార్థార్థము అంటే ఆ పదమునకు ఉన్న అసలైన అర్థము. ఆ అసలైన అర్థాన్ని వాడకూడదు. అంటే ఇప్పుడు సచిన్ అనే పదాన్ని సచిన్ అనే అర్థంలో వాడకూడదు. ద్రవిడ్ అనే పదాన్ని ద్రవిడ్ అనే అర్థంలో వాడకూడదు. గంభీర్ అంటే గంభీర్ అనే అర్థంలో వాడకూడదు. అంటే నామవాచకాలుగా వాడకూడదు. గంగూలీ కూడా అంతే. దీనిని స్వార్థార్థ నిషేధము అంటారు లేదా స్వార్థార్థ త్యాగము అని అంటారు. అంటే నారి అని ఉందనుకోండి, నారి అంటే స్త్రీ అని అర్థం. నారి అంటే వింటి నారి అనే అర్థం కూడా ఉంది. ఇప్పుడు ఈ పదాన్ని స్వార్థార్థ త్యాగంలో ప్రయోగించాలి అనంటే ఆ పద్యంలో ఎక్కడా కూడా నారి అంటే స్త్రీ అనే అర్థం గాని, నారి అంటే వింటి నారి అనే అర్థం గాని రాకుండా ప్రయోగించాలి అని అర్థం. అలా సచిన్, ద్రవిడ్, గంభీర్, గంగూలీ వీటిని ఆ అర్థాలలో వాడకూడదు. అదే అర్థంలో వాడకుండా పద్యాన్ని పూరణ చేయమని అడిగారు. అదేమిటండి, ఆ నలుగురికి మహాభారతానికి సంబంధం లేదు కదా, ఆ పదాలను అదే అర్థంలో ఎలా ప్రయోగిస్తాము అని అనిపిస్తుంది. కాకపోతే సచిను, ద్రవిడు, గంభీరు, గంగూలీ నలుగురు కలిసి మహాభారతం పుస్తకాన్ని చదువుకున్నారు అని అన్నారనుకోండి, అలా కూడా దత్తపది పూరణ అయిపోతుంది. కానీ ఎప్పుడూ కూడా ప్రాశ్నికులు చెప్పినా చెప్పకపోయినా అవధానులు ఎప్పుడూ కూడా ఇలాంటి పూరణలు చెయ్యరు. అయినా సరే ఎందుకైనా మంచిది అని ప్రాశ్నికులు ఒక మాట ముందే చెప్తారు. స్వార్థార్థ త్యాగము అంటే ఆ అర్థం రాకుండా ప్రయోగించండి అని చెప్తారన్నమాట. ఈ దత్తపదికి పూరణ ఎలా చేశామంటే ఆశ చిన్నది 5 ఊళ్ళ నడుగా భీతి ముద్ర విడువగా కౌరవ మోహమతులు అని నిజొచ్చి వేగం గూలిరి అధములౌచు అని నిజొచ్చి వేగం గూలి రథములౌచు క్రౌర్య గంభీరులౌ వారి కర్మమదియే. ఇది పూరణ. ఈ పద్యంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా వచ్చి కూర్చున్నారో చూద్దాం. మొదటి పాదంలో ఆశ చిన్నది 5 ఊళ్ళ నడుగా. పాండవులు యుద్ధం జోలికి వెళ్లకుండా ఉండడం కోసం, యుద్ధం జరగకుండా ఉండడం కోసం శాంతి కాముకులై ఏం కోరుకున్నారు? ఆఖరికి 5 ఊళ్ళు ఇచ్చినా సరే చాలు మాకు అని అన్నారు. వారి ఆశ చాలా చిన్నది. ఇక్కడ ఆశ చిన్నది 5 ఊళ్ళ నడుగా. ఆశ ప్రకృతి, ఆశ వికృతి అన్నమాట. ఆశ చిన్నది. ఇక్కడ ఆశ చిన్నప్పుడు సచిన్ అనే పదం కనిపిస్తోంది మనకి. ఆశ చిన్నది 5 ఊళ్ళ నడుగా భీతి ముద్ర విడువగా కౌరవ మోహమతులు. భీతి ముద్ర విడువగా కౌరవ మోహమతులు. కౌరవ మోహమతులు మోహంతో నిండిపోయిన మతులు కలిగిన ఆ కౌరవులు ఎలా ఉన్నారు అనంటే భీతి ముద్ర విడువగా. భయం అనే మాట వారి మనస్సులలో ఏ కోశానా లేదు. అంటే ఎందుకు ఉండాలి భయము?
అధర్మాన్ని ఆచరిస్తున్నాం గనక, మనం పాండవులకు అన్యాయం చేస్తున్నాము అనే ఆలోచన ఉండాలి గనక. కానీ ఇవేమీ లేకుండా, భయం లేకుండా, మనం చేస్తున్నది అన్యాయమే, మనం చేస్తున్నది అధర్మమే, దీనికి మనం శిక్ష అనుభవించవలసి వస్తుందేమో అనే భయము ఏమాత్రమూ లేకుండా భీతి ముద్ర విడువగా కౌరవ మోహమతులు. ఇక్కడ ద్రవిడు కనిపిస్తాడు మనకి. భీతి ముద్ర విడువగా, ద్రవిడ్ అలా ద్రవిడు అవుతుందన్నమాట. ఎందుకనంటే ఆంగ్లంలో ఉన్న పదాలను కావచ్చు, కొన్ని నామవాచకాలను కావచ్చు, మనం తెలుగు చేసుకునేటప్పుడు ఉకారాన్ని చేర్చుకుంటాం సాధారణంగా. కార్ అని ఇంగ్లీష్ లో ఉంటే దాన్ని మనం తెలుగులోకి కారు అని అంటాం. బస్ అని ఇంగ్లీష్ లో ఉంటే తెలుగులోకి మనం బస్సు అని మాట్లాడుకుంటాం. అలా ద్రవిడ్ అనే పదం ఇప్పుడు మనం తెలుగు చేసుకుంటే ద్రవిడు అయిందన్నమాట. భీతి ముద్ర విడువగా కౌరవ మోహమతులు. అలా అధర్మానికి పాల్పడిన కౌరవుల పరిస్థితి ఏమైంది అనంటే, అని నిజొచ్చి వేగంగూలి రథములౌచు. అని అంటే యుద్ధము అని అర్థం. అనినిజొచ్చి యుద్ధానికి పూనుకొని, యుద్ధానికి వెళ్ళి, వేగంగూలిరి అధములౌచు. వేగన్ ప్లస్ కూలిరి, ఇది సంధి విడదీస్తే మనకి కనిపించే పదాలు. వేగన్ ప్లస్ కూలిరి. వేగన్ అనే పదంలో ధృతం ఉన్న కారణంగా ప్రక్కనే ఉన్న కూలిరిలో ఉన్న కకారము, ఈ పరుషము సరళంగా మారి గూలిరి అవుతుంది. ఆ తరువాత ఈ నకారము పూర్ణ బిందువుగా కూడా మారుతుంది. మారి వేగన్ ప్లస్ కూలిరి వేగం గూలిరి అవుతోంది. వేగం గూలిరి అధములౌచు. ఇక్కడ గంగూలి అనే పదం మనకు కనిపిస్తుంది. అని నిజొచ్చి వేగం గూలి రథములౌచు అంటే అధర్మానికి పాల్పడుతూ యుద్ధానికి ఎంత త్వరపడి వచ్చారో, అంతే త్వరగా, అంతే వేగంగా యుద్ధంలో ఒక్కొక్కరు కూలిపోయారు, అంటే ప్రాణాలను విడిచిపెట్టేశారు. అని నిజొచ్చి వేగం గూలి రథములౌచు క్రౌర్య గంభీరులౌ వారి కర్మమదియే. క్రూరత్వంతో నిండిపోయిన వారి గాంభీర్యానికి తగిన కర్మ, తగిన ఫలితమును వారు పొందారు కదా అనే అర్థం వచ్చేలాగా ఇక్కడ క్రౌర్య గంభీరులౌ వారి అన్న చోట గంభీర్ అనే పదం గంభీరుగా మారి ఆ పదం కూడా మనకు కనిపిస్తుంది. ఇది దత్తపది పూరణ చేసిన పద్యం. పద్యం మరొకసారి. ఆశ చిన్నది 5 ఊళ్ళ నడుగా భీతి ముద్ర విడువగా కౌరవ మోహమతులు అని నిజొచ్చి వేగంగూలి రథములౌచు క్రౌర్య గంభీరులౌ వారి కర్మమదియే. ఈ దత్తపది పూరణ కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.